నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ అధికారులు కార్యశాల ఒక నిర్ణాయక పాత్రకు వేదికగా నిలవాలి. అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్ధారణ చేసుకోవాలి. పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి. ఫలవంతమైన దిశగా ఒకరోజు రెవెన్యూ అధికారులు కార్యశాల. అర్జీల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల గురించి పోలీసులకు చెప్పండి. మీ పేరు గోప్యంగా ఉంచుతారు. వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. లింగంపేట బాంబే గృహాలకు మా కుటుంబం ఎంతో సేవలు చేసింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 39వ డివిజన్లో అభివృద్ధి పనుల పరిశీలన. అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కామిని భాస్కర్రావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం. హేతుబద్ధత కలిగిన పరిష్కారం చేసినప్పుడే భూ సమస్యలకి, ఇతర సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాల పరిష్కార మార్గాలపై వర్క్షాప్ జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, డిఆర్ఓ టి. సీతారామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు కార్యశాల నిత్యకృత్యమైన సమావేశాలలా కాకుండా ఫలవంతం అయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కోసం ఎస్ఓపి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం, మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని, అయితే వాటిపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాటి ఆచరణాత్మక విషయాలను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. భూముల విషయంలో సర్వే నెంబర్, ఎల్పిఎం నెంబర్ ప్రకారం సబ్ డివిజన్ చేయాల్సి ఉందన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా నాణ్యత మెరుగుపరచడానికి సరైన వ్యూహం రూపొందించడం జరగాలన్నారు. ఇప్పటి వరకు గత 8 నెలలుగా పరిపాలనా విధానంలో వివిధ స్థాయిల్లో పరిష్కారం చూపించినా ఇంకా సంతృప్తి స్థాయి వ్యక్తం చేయడంలో సమస్యలు చూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరాయీకరణ, ఎలినేషన్ కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తాళ్లపొడి మండలంలో వైట్ ఫీల్డ్ స్థలాలు ఇతరులకు కేటాయింపు చేయాలని, అనపర్తి నియోజకవర్గంలో వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం కేటాయించిన భూములు కేటాయింపు చేయవద్దని పీజీఆర్ఎస్లో విభిన్న అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం కేటాయించిన భూములు వినియోగం చేయని సందర్భంలో పరాయీకరణ కోసం అర్జీలు, దరఖాస్తులు రావడం జరుగుతోందని తెలిపారు. రెవెన్యూ పరంగా పారదర్శకంగా పిటిషనర్ యొక్క ఫిర్యాదుల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యశాల సందర్భంగా ప్రైవేట్ భూములను 22A జాబితాలో ఉంచడం, 22A ఫిర్యాదును పరిష్కరించే వ్యూహం, కేటగిరీ వారీగా అసైన్మెంట్, ఫ్రీ హోల్డ్ భూములతో సహా అన్ని అసైన్మెంట్ సమస్యలు, భూమి పరాయీకరణ, భూమి క్రమబద్ధీకరణ, ఆర్ఓఆర్ ఇనామ్స్ మరియు ఎస్టేట్ రద్దు, వెబ్లాండ్ సమస్యల పరిష్కార సూచిక, రీసర్వే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు తహసీల్దార్లు చేసిన సూచనలు, సలహాలు, వివరాలతో కూడిన సమగ్ర ఎస్ఓపి సిద్ధం చేసుకొని సమర్థవంతంగా పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, CCLA కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
సమస్య పరిష్కారం దిశలో అధికారుల స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకొని పరిష్కారం చూపాలని సూచించారు. ముఖ్యంగా రైతుల నుంచి తమ భూములను 22A అనుబంధ జాబితా నుంచి తొలగించాలని అర్జీలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీవో 35 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందన్నారు. Already 8-9 months we worked. మీరు చాలా ఇండస్ట్రీలు ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, ఫీల్డ్ లో మాట్లాడారు, ఫీల్డ్ లో ఉన్న విఆర్ఓ కి సర్వేస్ కి ఓరియంటేషన్స్ కూడా ఇచ్చారని అనుకుంటున్నాం. బట్ స్టిల్ we are not able to achieve the required results. So our required result is like examination. We all want to have the outstanding results in our PGRS or revenue redressal mechanism. AP service లో కానీ PGRS లో కానీ మనకు అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రావాలి. అది రావాలి అంటే వాట్ వీ షుడ్ డూ, అదే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. దానికి బేస్ యువర్ లర్నింగ్స్ ఫర్ లాస్ట్ 8 months, especially in this PGRS contract, and whatever your experience. So as a తహసీల్దార్గా మీ ఎక్స్పీరియన్స్ అంతా బేస్ చేసుకొని మనం యాక్షన్ పాయింట్స్ ని చేసుకుంటాం. సో దట్ యాక్షన్ పాయింట్ షుడ్ గివ్ us results in a positive way. అది మన ఆబ్జెక్టివ్. సో మనం ఇలా చేయాలి అనేది మాత్రమే ఈ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ తర్వాత మన కన్క్లూజన్స్. ఇలా చేస్తే బాగుంటుంది, క్లారిఫికేషన్ ఇవ్వండి, లేకపోతే ఇలా కాదు, we should do this. Either it is at your level, at our level, or at state level. That is our object. So we first alienation, land alienation అనే టాపిక్ మీరు తీసుకున్నారు. మీరు అడగాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎలిమినేషన్ మీ గ్రీవెన్సెస్ ఏం వస్తున్నాయి మీరు అందులో పెట్టలేదు. ల్యాండ్ ఎలిమినేషన్ ఇన్ వాటర్ బాడీస్ మరి ఎవరికి ఇస్తాం ఎలిమినేషన్? మరి ఇదేందుకు పెట్టారు? ల్యాండ్ ఎలిమినేషన్ ఇన్ వాటర్ బాడీస్ బిక్కుమోరు అనుపత్తి ఏమన్నా నోటీస్ ఇస్తారు. ఇది ఏంటి ఎలిమినేషన్ అనేది ఎవరికి సంబంధించిన టాపిక్? అందరూ తెలుస్తుంది, అందులో ఆన్సర్స్ చెప్పాల్సిందే. ఎలిమినేషన్ ఎవరికి సంబంధించింది? Alienation to private, alienation to other departments. ఇంకా alienation on market value, alienation on free of cost. So alienation లో మన PGRS లో ఏం గ్రీవెన్స్ వస్తాయి ఆర్ AP సేవలో మీకు ఏం వస్తాయి? కలెక్టర్ కాన్ఫరెన్స్ రివ్యూ చేసేటప్పుడు ప్రతి చోట కూడా రెవెన్యూ యొక్క స్థాయి దిగజారుతుండగా పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు పోతుంది. అందులో భాగంగా సిసిఎల్ ఆఫీస్ వారు కూడా అనేక సలహాలు సూచనలు మళ్ళీ పాత పద్ధతి రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యాక్ట్ గురించి రూల్స్ తెచ్చుకోవాలని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆఫీసర్స్ లెవెల్లో నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి ఒక్క సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో కింది లెవెల్ నుంచి కూడా సమాచారం రాబట్టుకొని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి అందులో భాగంగా శేషేంద్ర గారు ఒక రెఫరెన్స్ పంపించారు. మనం అన్నీ కూడా మీకు పంపడం జరిగింది. దీనికి సంబంధించి మనం ల్యాండ్ అలినేషన్ తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్ 22A లిస్టులో చాలా వరకు పబ్లిక్ రైతులు 22A నుంచి తీసేయండి అన్నట్టు చాలా మంది వస్తున్నారు. మా పట్ట భూములన్నీ కూడా 22A గవర్నమెంట్ ల్యాండ్లో ఏదో కేటగిరీ ఏ నుంచి ఈ కేటగిరీస్లో చేస్తున్నారు. మా అన్ని పట్ట ల్యాండ్స్ జిరాయితీ భూములు కాబట్టి వాటిన్నింటిని కూడా మమ్మల్ని 22A నుంచి తీసేయండి, మా అవసరాలను తీసుకోలేకపోతున్నామని పదే పదే ఆర్టీఓ ఆఫీసుకు అలాగే కలెక్టరేట్కు గవర్నమెంట్ స్థాయి కూడా పోవడం చేత ఇటువంటి వాటిని చెప్తున్నారు. అలాగే చాలా వరకు ప్రజలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లలో ఆక్యుపై చేసుకుంటున్నారు. డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 3 to 400 స్క్వేర్ యార్డ్స్ అలా
ఎప్పటి నుంచో ఉంటున్నారు, వాళ్ళు కరెంట్ బిల్లు వచ్చాయి, ఇంటి పనులు కడుతున్నారు, అన్ని కడుతున్నారు. నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మళ్లీ ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. గురువారం 39వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణిచివేశామని, మళ్లీ వారి గురించి మహిళలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రోడ్లు, కాలువల గురించి అడగకముందే వాటిని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. లింగంపేట, అద్దెమ్మ దిబ్బ, బాంబే గృహాల ప్రాంతంలో మేజర్ డ్రైనేజీ పూర్తవుతోందని ఆయన చెప్పారు. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. లింగంపేట, బాంబే గృహాలకు తమ కుటుంబం చేసిన సేవలు ఎవరూ చేయలేదని, మేయరుగా తన తల్లి, ఎమ్మెల్సీగా తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేగా తన సతీమణి ఆదిరెడ్డి భవానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా తాను సేవలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన నవ్వుతూ చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 10 నెలల్లో మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే లలితానగర్ నుంచి ఆదిమ్మ దెబ్బ మించి కృష్ణారావుపేట ఇటు లింగంపేట వేమగా ఎన్ఆర్సీ దగ్గరికి కనెక్ట్ అయ్యే మేజర్ డ్రైన్, అంటే వర్షాకాలం పడతా ఉన్నప్పుడు ఈ లలితానగర్ అంతా కూడా నీట మునుగుతూ ఉంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక మేజర్ డ్రైన్ ప్రతిపాదించిన ఆ పనులన్నీ కూడా సమీక్షించడం. మేజర్ 80% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఒక 20% బర్మ్స్ ఉన్నాయి, బర్మ్స్ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో వాటర్ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏదున్నా ప్రజలందరితో చర్చించి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏదైతే లలితానగర్, వాంబే, నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా తల్లి గారు సేవ చేశారు, నా తండ్రి గారు సేవ చేశారు, నా భార్య గారు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. నేనేదో రుణపడి ఉన్నట్లున్నాను, ఇక్కడ చేస్తూనే ఉన్నాం. లింగంపేట, వాంబే, లలితానగర్ కదా, లింగంపేట, వాంబే. ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్కి ముందు ఆనాడున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి 3 బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డి బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయనివ్వాల. ఇప్పుడు వెళ్ళాం, మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు. దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఇతర సమస్య, లైటింగ్ సమస్య, అలాగే మహిళల పట్ల మరలా ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అప్పటికి చాలా మట్టుకు అరికట్టాం. ఇక్కడ బాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారవుతున్న వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం. అలాగే ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నాం. మరలా మొదలు పెడతా ఉన్నారనేది ప్రజలు చెప్తా ఉన్నారు, వాపోతూ ఉన్నారు. ఎస్ఐ గారిని రమ్మన్నాం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకటే, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, మహిళల యొక్క సురక్షిత కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మళ్ళీ అభ్యర్థిస్తూ ఉన్నాం. నేను పదే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెట్టినప్పుడు చెప్పేవాడిని, మీరు ఎక్కడైనా సరే ఈ అసాంఘిక శక్తులు చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడినప్పుడు మీరు తక్షణమే కన్సర్న్ పోలీస్ స్టేషన్, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియచేయండి. మీ ఫోన్ నెంబర్ కానీ మీ వ్యక్తిగత సమాచారం కానీ పోలీసు వారు బయట పెట్టరు, గోప్యంగా ఉంచి కారకులపైన చర్యలు తీసుకుంటారని నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళకి ఒక అభద్రతా భావం ఉంది. మానవ సహజం, అది మా పైన కూడా బాధ్యత ఉంది. ఆ మానవ సహజాన్ని ఎంతవరకు తగ్గించగలమన్నది భరోసా కల్పిస్తాం. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఇక్కడ మహిళలు భయపడుతున్నారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఆ పరంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటారని తెలియచేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి. 39వ వార్డులోనే ఏదైతే మా కుటుంబానికి ఇప్పుడు కూడా ఆనాడు గొర్రెల రమణయ్య గారికి అలాగే ఆశీర్వదించారు, క్రమేణా భవానీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు 19లో. మొన్న 24లో అయితే ఏకంగా 2800 దగ్గరికి మెజార్టీ ఇచ్చారు. ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన అన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి, స్టార్ట్ చేసే ప్రాసెస్లో కూడా ఉన్నాయి.
ఎక్కడా కూడా డ్రైనేజ్ రోడ్డు అవసరం అనేది ఉంది అన్నది వాళ్ళు నూటంట రానివ్వకుండా కార్యక్రమాలు చేస్తాం. రాజమండ్రి బొమ్మూరు అరుంధతి యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో దళితుల ఆశాజ్యోతులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ మరియు పేదలకు ఉచిత ఆరోగ్య చెకప్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి బొమ్మూరు అరుంధతిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవం సందర్భంగా అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కామిని భాస్కర్రావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ విచ్చేశారు. తొలుత బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలు పాల్గొని సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పరీక్షించిన పేషెంట్లకు జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. దేశంలో పేదరికం కోసం పోరాడిన మహానుభావులు బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి వారిని జయంతోత్సవాలను పురస్కరించుకొని ఈ వారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నేడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో బొమ్మూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కామిని భాస్కర్ సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు చొప్ప చిన్నారావు, గ్రామ అధ్యక్షులు భీమారెడ్డి రమేష్, పిల్లా తనూజా తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి, అంబేద్కర్ మహాశయ జయంతి కూడా ఈ నెలలోనే రావడం మన అందరి అదృష్టం. ఆ మహానుభావుల కృషి వల్ల దేశంలో సమగ్ర అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు తీసుకునే అవకాశం లభించింది. ఈ రోజున ఈ వారం అంతా కూడా వారికి నివాళులు అర్పించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్, ఇవాళ రక్తహీనత వల్ల, రక్తం లేనందువల్ల తలసరి 6 చనిపోతూ ఉన్నారు. ఇవాళ ఒకళ్ళు ఇచ్చే రక్తం 3 ప్రాణాలు కాపాడగలదు. అందుకని రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం. మీరు ఇచ్చినందువల్ల మరలా ఉత్పత్తి అవుతుంది కానీ తగ్గేది లేదు. ఎంతగా ఎక్కువ మంది కనుక రక్తదానం చేయగలిగితే అంతమంది ప్రాణాలు కాపాడుతాం. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా లక్ష్యంతో పనిచేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఏదైతే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదల కోసం కృషి చేద్దాం, పేదరిక లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఈ రోజునే మేము వారం రోజుల పాటు ఈ సంస్మరణ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. దానిలో భాగంగా ఈ రోజున 1,50,00,000 రూపాయలతో 2 నీళ్ల ట్యాంకులు, ఒక వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేశాం. ప్రతి చోట రహదారులు, దళిత వాడల్లో మంచినీటి కొరత లేకుండా రోడ్లన్నీ కూడా శుభ్రంగా కాలువలు, రోడ్లు వేయాలని నిర్ణయించి అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో నడుస్తున్నాయి. ఈ వారం అంతా కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనతో ముందుకెళ్లబోతున్నామని సవినీయంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమైన నాయకుడు, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి, అరాచక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, కులాలను, మతాలను రెచ్చగొట్టడానికి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఏ విధంగా కృషి చేసేయడం మనం చూసాం. దాని ఫలితంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఆర్థికంగా రాష్ట్రం ఎలా దివాళా తీసిందో, అభివృద్ధి లేకుండా పోయిందో మనం చూసాం. ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆటలు సాగనీయం. మీ ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడుపుదామంటే పోలీసు వ్యవస్థను బస్సు పెట్టించాలని చూస్తే నీ ఆటలు సాగు. నువ్వే కాదు, నీ తరఫున వకాలతా పుచ్చుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా భర్తం పడతాం. మళ్ళా మాట ఇస్తున్నాం, ఇదే పేరితే ఇంట్లోంచి గడప దాటని పరిస్థితి కల్పించుకోవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కారుమూరు నాగేశ్వరరావు కావచ్చు, పేరు నాని కావచ్చు, ఎవరైనా మాకు అనవసరం. మీరు చేసే తప్పుడు మాటల వల్ల రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఒక అవినీతిపరుడు. అసలు ఈ బెయిల్ పక్షి బెయిల్ రద్దు కావాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ బెయిల్ పక్షి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాడు. బెయిల్ రద్దు చేసి
జైల్లో పెట్టండి. దాని ద్వారా విచారణ సత్వరం పూర్తి చేసి ఇతను శిక్ష పడేలాగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరుంధతీయ యువజన సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రామ్ అదేవిధంగా అంబేద్కర్ గారి ఇరువురి జన్మదినాలు ఈ నెలలో వచ్చిన కారణంగా మధ్యలో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరం అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి సమాజం పట్ల తమ బాధ్యతని సామాజిక బాధ్యతని ఈరోజు అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే బాబు జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి స్ఫూర్తితో యువత అంతా కూడా కష్టపడి పనిచేయడం అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించడం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు, పోరాడండి, సమీకరించండి, అభ్యసించండి అని. ఆ విధంగా అందరూ కూడా అభ్యసన కార్యక్రమాల్లో ముందుండటానికి విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా తమ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆశిస్తూ తప్పకుండా యువతకి మేలు జరగాలి. ఈ ప్రాంతంలో బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా P4 కూడా వారి నాయకత్వంలో ప్రత్యేకంగా దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ప్రథమ ప్రాధాన్యంగా ఈ బ్రహ్మూరు దళితవాడను ఎంపిక చేసుకోవాల్సిందిగా బుచ్చయ్య చౌదరి గారిని కోరుతా ఉన్నాం. గోరంట్ల బుచ్చయ్య గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరులో ఒక మహానుభావులు అంబేద్కర్ గారు అదేవిధంగా జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ దళిత వాళ్ళలో మన దళిత సోదరులందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ అదేవిధంగా రక్తదాన శిబిరం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు GSR ఫౌండేషన్ సౌజన్యంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి మేడం మన రాజమండ్రిలో గత సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ బ్లడ్ బ్యాంక్ విస్తృత సేవలు తక్కువ ధరలో నాణ్యమైన రక్తాన్ని మనం ఉభయ గోదావరి జిల్లాలో ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా సంజీవిని మెడికల్ బస్ ఏదైతే ఉందో ఆ బస్సులో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక మందులు, ఒక టెక్నీషియన్ పల్లెల్లోకి నలుమూలలోకి అంటే ట్రైబల్ ఏరియాస్లోకి వీళ్ళందరికీ కూడా పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో సుమారు 130 రోజులు ప్రతిరోజు ఒక మారుమూల పల్లెకెళ్ళి క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలా జెన్యూన్గా చాలా ఉదారత్వంతో మేడం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆవిడకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు రాజమండ్రి పార్లమెంట్లో కూడా విస్తృతంగా వచ్చే రోజుల్లో జరగబోతూ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా మన గోరంట్ల బుచ్చయ్య గారు నాయకత్వంలో రాజమండ్రి రూరల్లో కూడా మొత్తం అన్ని విలేజుల్లో కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాం. రక్తదానం అనేది ఎన్నో మంది ప్రాణాలను కాపాడే అంశం. రక్తం చాలా అమూల్యమైనది. ఆ రక్తం అనేది ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా అవసరం కావచ్చు, మనకు కావచ్చు, మన మిత్రులకు కావచ్చు, మన కుటుంబాలకు కావచ్చు. మనం ఒకరు డొనేట్ చేయగలిగితే ముగ్గురికి రక్తం కాంపోనెంట్స్ని మనం ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం. సో రక్త కొరతతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాలని ఎన్టీఆర్ ట్రస్ట్ GSR ఫౌండేషన్ ద్వారా రాజమండ్రిలో కొనసాగిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజున మరి మన రాజమండ్రి రూరల్లో బొమ్మూరులో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మహిళలు కూడా పార్టిసిపేట్ చేసి మా భువనేశ్వరమ్మకి అందరం కూడా సపోర్ట్గా నిలబడాలని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్కి మా తరపున మా సపోర్ట్ ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రానున్న పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్ చెప్పారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 50 వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతామని, వార్డు కమిటీలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో వేస్తామని మార్టిన్ లూథర్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదని మార్టిన్ లూథర్ విమర్శించారు. తల్లికి వందనం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి,
మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, మహిళలకు సంవత్సరానికి 20,000 రూపాయలు, ఆడపిల్లలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలని, ఆసుపత్రులకు 3,500 కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు. డాక్టర్ వడియార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు, సైనికుల మాదిరి పనిచేసి రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేట్లను గెలిపించుకుంటామని వారు చెప్పారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు, అసంఘటిత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. విలేకరుల సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నల్లా వీర్రాసు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం రవి, నగర ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జిఏసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రోజున ఇక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు. మరి మేము మగవాళ్ళందరికంటే ముందు ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఈవిడ ఉంది. మరి ఆవిడ ఎందుకు పోరాడుతుందో నాకు తెలియదు, కానీ మాకంటా ముందు వచ్చి ఈ యొక్క పార్టీని ఉత్తేజపరచడానికి ఎంతోమంది మహిళని ఎదురు తీసుకొచ్చి, ఏమండి మీరు ఇంకా 4 ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళని పోగేయాలండి, నేను 2 రోజులు మీ ఈ అబ్బాయినో లేకపోతే మీరు ఎవరినన్నా మీరు కూడా వచ్చేయండి ఉంటే ఈ పాస్టర్ల దగ్గరికి అక్కడ అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడాలి అనేటువంటిది ఏమీ లేదు. ఏంటంటే పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామో వాళ్ళు ఉంటుంది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది నాయకులు రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు. అదే స్థానంలో ఇప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, మార్టిన్ లూథర్ గారు, అబ్దుల్లా షరీఫ్ గారు, దాట గారు అందరూ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు ఆట కింద కాకుండా ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు 30 కోట్ల మంది జనాభా ఉండేవారు, ఆకలి సవాలు ఉండేవండి. ఇలా 140 కోట్ల జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర కంట్రీలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కానీ వీటికి కానీ ఎవరైనా మాట్లాడితే ఇది బావిలాడిదిరా, తోడిగొల్లి నీళ్ళు వస్తే గాంధీ పార్టీలు కుండీలో ట్యాగ్లో నీళ్ళు అట్టి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా కూడా కాంగ్రెస్ పార్టీ దేశం ఉన్నంత చెప్పు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేపు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో అబ్దుల్లా షరీఫ్ చెప్పాడు 50 వార్డుల్లో కూడా కమిటీలు వేసి వార్డుకి 5 విసులు నిలుపుకుని కమిటీ కింద వేసి రాజమండ్రిలో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు కానీ, కార్డులు కానీ, లోన్లు కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా సిటీ కాంగ్రెస్ స్పెషల్ దృష్టిలో తీసుకొస్తే ఆయన కమిషనర్కి దాని అధికారులకి ఇంతకి ఒక ప్రోగ్రాం టీకే రెడ్డి గారు వచ్చాక ప్రారంభిస్తానికి చెప్పి సెలవు తీసుకుంటాం. కూడా కీలకమైన బాధ్యత నిర్వహించాలని, ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి 52 వార్డులో కూడా వార్డు కమిటీలు వేయాలి, నగర కమిటీని ఏర్పాటు చేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం కంప్లీట్ అవుతుంది. ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రధానంగా మరి ఏదైతే సూపర్ 6లు ఇంతవరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి మహిళకు 45 సంవత్సరాలు నిగిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పడం. అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళిన ప్రతి పిల్లలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకి వందనం అనేటువంటి స్కీమ్ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన వేయడం జరుగుతుందని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. రాజమండ్రి గోకవరం బస్టాండ్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, కార్మికుల సహజ మరణానికి బీమా సదుపాయం కల్పించాలని,
కార్మికులు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు బొజ్జ రామకృష్ణ, దేవగుప్త శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, కోరపాటి రాజన్న, శంకర వెంకటేశ్వరరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్నీటి బాధలు వర్ణాల చేత ఏమాత్రం కూడా అశ్రద్ధ వహిస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి ఏదైతే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు, మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, వీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం, మేము చేస్తాం, మేము చూస్తామని ఒక 100 రోజుల భరోసా ఇచ్చిన మహానుభావులు. అయ్యా ఇప్పటికే 300 రోజులు అవుతున్నది. ఈ రోజు వచ్చి భవన నిర్మాణ కార్మికుడు ఎంతో ఎండలో ఈ రోజున రోడ్ల మీద వచ్చే దుస్థితి తయారైనది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది ఆనాటి మహాన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానుభావుడు 2009లో భవన నిర్మాణ కార్మికులందరికీ ఒక మంచి చేయాలనే ఆలోచనతోటి ఒక చెస్ విధానాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా కార్మికులు వర్తింపజేయాలని ఒక ఆచరణ పెట్టి ఉన్నారు. బోర్డుని పునరుద్ధరించాలి. అలాగే కార్మికులకు సహజ మరణం అయినచో మరి పరిహారం వర్తింపజేయాలి. కార్మికులు యాక్సిడెంట్ అయినచో 2 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి. అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన ఎడల 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. అలాగే బిల్డింగ్ చెస్ విధానాన్ని కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి తయారైంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులో పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదంటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఆదరణ పథకం ఎవరు పెట్టారండి? కులాల వారీగా పెట్టారు మీరు. అదే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింపజేయాలి మాకు. అలాగే మరి కార్మికులకు 40,000 క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సుగమం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, కరెంటు బిల్లులతో పాటు వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక మదర్ తెరీసా సెంటర్ వద్ద గంట పాటు నిరసన నిర్వహించారు. కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం, డైరీ ఫామ్ రోడ్, ఏల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ తెరీసా బొమ్మ వద్దకు చేరుకొని అక్కడ గంట సేపు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ అటు మోడీ, ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతారని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు, మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు విపరీతంగా పెంచారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడంటూ ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ, సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, టి అన్నవరం, ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి, గంగ, అబ్బాయమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద 50 రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి 2 వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకపై తాడుబడి సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి, ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు. అందుకని ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే 2000, 3000 ఒక చిన్న తాటేగిల్లు ఉన్నా సరే 1000 రూపాయలు వస్తుంది. చిన్న పెంకులు 2000 వస్తుంది. ఇక డాబాలు 5000 వస్తుంది. ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపు బాజులే అనే విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు. అందుకనే కోటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం. జిల్లా కార్యదర్శికి బోడకొండ సహాయకారి సోగల ప్రసాద్ నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. తాటిపాక మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను. గ్యాస్ ధరలు దొల్లించి రోడ్డు పడికి గ్యాస్ ధరలు కాలుతో తన్ను 16వ వార్డులో కూటమి నాయకులు మరియు మున్సిపల్ సిబ్బందితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సదస్సు నిర్వహించారు. 16వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ చలుమురి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంచే హనుమంతరావు, ఎస్ సుబ్బయ్యమ్మ, కుమారి, బీజేపీ స్టేట్ మెంబర్ వరప్రసాద్, బీజేపీ అధ్యక్షులు సింగవరపు రామకృష్ణ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తపన పడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వీటిలే. కాబట్టి మీరు రేపు అన్న రోజు ఈ 4 ఏళ్లలో నాణ్యమైన అత్యాధునికమైన మోడల్స్తో హోమ్ ఫర్నిచర్ మా షాప్లో లభిస్తుందని హోమ్ స్టూడియో షోరూమ్ ప్రొప్రైటర్ యశ్వంత్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం NH16 ఘారపాటి గార్డెన్స్, పద్మావతి నగర్, ONGC గల్ఫ్ గేట్ ప్రక్కన హోమ్ స్టూడియో ఫర్నిచర్ షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత యశ్వంత్ సూర్యనారాయణ, ప్రొప్రైటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ వినియోగదారులకు అభిరుచుల మేరకు గృహోపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. మా వద్ద సోఫాలు, డబుల్ కట్ బెడ్స్, కుర్చీలు, టీపై, వివిధ రకాల గృహ వినియోగ వస్తువులు లభిస్తాయని తెలిపారు. వినియోగదారులకు కోరిన మేరకు వారికి కావలసిన సైజులో, వారికి కావలసిన మోడల్స్లో ఆర్డర్లపై తయారు చేసి అందిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా గృహ ఉపకరణాలు వినియోగదారుల ఆర్డర్ మేరకు వారి ఇంటికే ఉచితంగా సప్లై చేస్తామని వివరించారు. తమ షోరూంకు బొంబాయిలో వర్క్షాప్ ఉందని తెలిపారు. అక్కడ నుంచి తయారు చేయబడిన వివిధ మోడల్స్లలో నాణ్యమైన టేకు, రోజ్వుడ్ తదితర కలపతో తయారు చేయబడిన వస్తువులను సరఫరా చేస్తామని అన్నారు. తాము అందిస్తున్న ఆధునికమైన మోడల్స్ ఫర్నిచర్ వస్తువులను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని 50 మంది వినియోగదారులు వినియోగించుకొని తమ గృహంలో నాణ్యమైన ఫర్నిచర్ వస్తువులు వినియోగించుకోవాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు యశ్వంత్ సూర్యనారాయణ. మా ఫర్మ్ నేమ్ వచ్చి శ్రీ స్పేస్ డిజైన్. మాది ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ ఫర్మ్. మాది డెల్టా హాస్పిటల్ దగ్గర. చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు యశ్వంత్ సూర్యనారాయణ. మా ఫర్మ్ నేమ్ వచ్చి శ్రీ స్పేస్ డిజైన్స్. మాది ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ ఫర్మ్. మా షాప్ అడ్రస్ వచ్చి డెల్టా హాస్పిటల్ ఎదురుగుంట NS16 పద్మావతి నగర్లో ఉంది. మా ప్రత్యేకత ఏంటంటే మా కస్టమైజేషన్ సోఫాస్, బెడ్స్ అండ్ ఆఫీస్ ఫర్నిచర్. మేము గత 5 years నుంచి ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఉన్నాం.
మేము రెగ్యులర్గా ఓఎన్జీసీ, గెయిల్, పేపర్ మిల్ వాళ్ళు రెగ్యులర్ సప్లై చేస్తుంటాం. మా స్పెషాలిటీ ఏంటంటే వేదర్ డీలర్స్ ఆఫ్ రెక్లైనర్స్ ఇండియా. రెక్లైనర్స్ ఇండియా అనేది టాప్ మోస్ట్ బ్రాండ్ ఫర్ ఆఫీస్ అండ్ హోమ్ ఫర్నిచర్, ఫర్ థియేటర్స్ ఆల్సో. దాన్ని మొత్తం కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు. రెక్లైనర్స్ మొత్తం అన్నీ మనం ఎల్ షేప్, కార్నర్స్, యూ షేప్ యాజ్ పర్ డిజైన్స్. మన దగ్గర ఏంటంటే యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కస్టమైజ్ చేస్తాం. మన దగ్గర వారంటీ 5 years వారంటీ ఉంటాయి సోఫాస్కి. ఆఫీస్ ఫర్నిచర్ కూడా మన దగ్గర టోటల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా, ఫ్రమ్ నీల్కమల్. ఆఫీస్ ఫర్నిచర్ వచ్చి మన దగ్గర 3 years వారంటీ ఉంటాయి. కొన్ని మోడల్ వచ్చేప్పటికి లెదర్ 5 years వారంటీ ఉంది లెదర్ మన దగ్గర. మనం నీల్కమల్ ఛానల్ పార్ట్నర్ ఫర్ ఏపీ రీజియన్. మనం గ్లో ఎల్ఈడి, గ్లో ప్యానల్స్ అని మనం ఇప్పుడు రీసెంట్గా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం ఏపీలో. టోటల్ అది ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. గ్లో అనేది ఏంటంటే మనకి టోటల్ సిఎన్సీ క్లాడింగ్స్ కానీ, ఎక్స్టీరియర్ క్లాడింగ్స్ కానీ అన్నీ మనం రెడీమేడ్ కస్టమర్కి అందుబాటులో ఉంటాయి. మీరు కావాలంటే మనం స్టోర్ విజిట్ చేసి మీరు చూడొచ్చు. టోటల్ ఉంది. పక్క జిల్లాల నుంచి కొన్నప్పుడు వారికి డెలివరీ ఉందండి మీకు? టోటల్ ఏపీలో ఎక్కడ తీసుకున్న కస్టమర్కి మనం ఫ్రీ హోమ్ సర్వీస్ ఇస్తున్నాం. ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీ దగ్గర ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో చెప్పండి. మన దగ్గర టోటల్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్, ఆన్లైన్ మోడల్స్ అయినా ఏ మోడల్స్ అయినా మనం కస్టమైజ్ చేసి పెడతాం. కస్టమైజేషన్ టోటల్ మన దగ్గర ఉన్న మోడల్స్ లోకల్ ఎక్కడ ఏపీలో లేని మోడల్స్ మన షోరూమ్లో ఉంటాయి. ధరలు ఎలా అందుబాటు? యాజ్ పర్ కస్టమైజేషన్ సార్. ప్రైస్ అనేది మన టోటల్ బయట మీద ఏమైనా కొద్దిగా డిస్కౌంట్? మన వీడియో చూసి ఎవరైనా వస్తే వాళ్ళు మనం 10% డిస్కౌంట్ మనం ఇస్తాం. టోటల్ యాజ్ పర్ సైజ్ మనం చేసిస్తాం. మెజర్మెంట్ కస్టమర్ మనం మా విజిట్కి వస్తారు. మా సైట్ ఇంజనీర్ వచ్చి సైట్ మెజర్మెంట్ మొత్తం తీసుకొని. ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ ఇవ్వాలి? 30 days. మన అందరిలాగా లోకల్ మేడ్ ఉండదు. మన యూనిట్ వచ్చి మన మొత్తం ముంబైలో ఉంటుంది. ముంబైలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి టోటల్ థ్రెడ్డింగ్ కౌంట్ అన్నీ చూసుకొని మేము ఇస్తాం. మన వాడే జిఎస్ఎం కూడా 300 GSM ఇస్తాం ఫ్యాబ్రిక్. టోటల్ సార్మ్స్ మనం తీసుకుంటాం. బ్రాండ్ వచ్చేటప్పటికి దర్పన్ మనం తీసుకుంటాం. సోఫా క్లాత్ టోటల్ మీరు ఫీలింగ్ కూడా మనది. టోటల్ మన 5 years వరకు ఫీలింగ్ అనేది రాదు. శ్రీ మద్దూరు అన్నపూర్ణయ్య సేవా సమితి ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు ఆధ్వర్యంలో జెండా పంజా రోడ్లో శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక జెండా పంజా రోడ్లో శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్ వద్ద శ్రీ మద్దూరు అన్నపూర్ణయ్య సేవా సమితి ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 500 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మద్దూరి అన్నపూర్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి అలాగే బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. బెజవాడ రంగారావు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలువబడిన మన రాజమహేంద్రవరంలో చుట్టుప్రక్కల ఊర్ల నుంచి వచ్చే వ్యాపార ఖరీదు నిమిత్తం వచ్చే వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ చేస్తున్న మా మిత్రులు హనుమంతరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ బెజవాడ వెంకటకృష్ణ, దుర్గా ప్రసాద్, వంగా చంద్రశేఖర్, ఎస్ఎస్ఎల్ చైర్మన్ భక్తి చంద్రరావు, ఎర్ర దేవి వరప్రసాద్, కోడూరి సుబ్రహ్మణ్యం, కోనపురెడ్డి శ్రీనివాస్, ఎర్ర కేదారేశ్వరరావు, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూరెళ్ల హనుమంతరావు అన్నపూర్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు 38 సంవత్సరాల నుంచి ఏప్రిల్ మే నెలలో 1000 మందికి రోజు 500 మంది 1000 బాబుకు మంచినీళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి కోటకొమ్మం సెంటర్కి వెళ్ళే దారి అన్నపూర్ణ గారి కోరకంటే ఎంతోమంది రాజమండ్రి ఖరీదులకు వస్తూ ఉంటారు. ఈ డ్రింకుల కన్నా వాటి కన్నా మజ్జిగ కానీ ఇస్తే కూల్గా ఉంటుందని, ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటూ సెలవు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ అధికారులు కార్యశాల ఒక నిర్ణాయక పాత్రకు వేదికగా నిలవాలి. అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్ధారణ చేసుకోవాలి. పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి. ఫలవంతమైన దిశగా ఒకరోజు రెవెన్యూ అధికారులు కార్యశాల. అర్జీల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల గురించి పోలీసులకు చెప్పండి. మీ పేరు గోప్యంగా ఉంచుతారు.
వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. లింగంపేట బాంబే గృహాలకు మా కుటుంబం ఎంతో సేవలు చేసింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 39వ డివిజన్లో అభివృద్ధి పనుల పరిశీలన. అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కామిని భాస్కర్ రావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.